ఎందుకన్నా ఎప్పుడు ఏ పని చేసినా మనకు సెట్ అవ్వదు. ఇప్పుడు ఈ దొంగతనం కూడా. అందరూ అంటారు కదన్నా, తల్లిదండ్రులు చేసిన తప్పులు పిల్లలకు తగులుతాయని. మన అమ్మ నాన్న ఏం చేశారేమో మనం ఇలా రోడ్డు మీద బతుకుతున్నాం. మన అమ్మ నాన్న గురించి నీకు తెలియదు కదా? అవును. వాళ్ళ వల్లే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. మన అమ్మ నాన్న ఒక పల్లెటూరి రైతులు. మనది చాలా సంతోషమైన కుటుంబం. కానీ ఒకసారి వానలు సరిగ్గా పడక, పంటలు సరిగ్గా పండక, అప్పుల పాలై మన అమ్మ నాన్న బాధల్లో ఉన్నప్పుడు, అప్పులోళ్ళ బాధ తట్టుకోలేక క్షణికావేశంలో పురుగుల మందు తాగి చనిపోయారు. వాళ్ళు చనిపోయే ముందు ఒక్క క్షణం మన గురించి ఆలోచించుంటే, ఇప్పుడు మనం మన అమ్మ నాన్నలతో హ్యాపీగా ఉండేవాళ్ళం. వాళ్ళెంత కష్టపడ్డా ఫలితం దక్కపోయేసరికి, మన అమ్మ నాన్న తొందరపడి తీసుకున్న నిర్ణయం వల్ల మనం ఇలా ఉన్నాం. కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా నేల మీదే ఉంటాం. ఇంకొన్నిసార్లు ఏమి కష్టపడకుండానే ఆకాశానికి ఎదుగుతాం. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడు ఆలోచించకు. సరేనా? సరే అన్నా, మరి ఇన్ని చెప్పి నువ్వు దొంగతనం ఎలా చేద్దామన్నావన్నా?